వివో S1 కి సక్సెసర్ గా వివో ఒక మొబైల్ అయితే తేనుంది, వివో S1 Pro అనమాట. సో ఇది వచ్చేసి మనకు వివో S1 ఏదైతే ఉందో ఆఫ్లైన్ లో ఎక్కువగా మనకైతే సేల్ అయితే జరిగింది. సో ఆఫ్లైన్ లో ఎక్కువగా సక్సెస్ అయితే అయిందనమాట. సో వివో S1 Pro అనేది అప్పుడు దానికి సక్సెసర్ గా అయితే తేనుంది. సో ఇది మన ఇండియాలోకి జనవరి అట్లా 2020 జనవరిలో అయితే లాంచ్ అయితే అవబోతుంది. సో ఇప్పుడు మనకు ఈ వివో అయితే మనకు అమెజాన్ లో అయితే టీజర్ అయితే చూస్తున్నారు అనమాట వివో S1 Pro మొబైల్ గురించి. సో ఈ వీడియోలో మీకు మొబైల్ గురించి పూర్తిగా ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అండ్ వివో S1 Pro మొబైల్ మనకు వివో S1 కి సక్సెసర్ గా అయితే ఈ మొబైల్ అయితే తెస్తుంది, మన ఇండియాలో తొందరలో అయితే లాంచ్ అయితే చేస్తుంది. సో జనవరి 2020లో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది మన ఇండియాలో. అయితే S1 Pro ఈ స్పెసిఫికేషన్, ఫీచర్స్ అండ్ ఇది ఎంత ప్రైస్ అయితే మన ఇండియాలోకి అయితే తేనుంది అనేది వీడియోలో చెప్తాను. సో వీడియో టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన సపోర్ట్ మా యొక్క ఎఫర్ట్స్ మీరు ఎంకరేజ్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మాకు కొద్దిగా సపోర్ట్ అయితే ఉంటుంది. డిస్ప్లే విషయం చూసుకుంటే 6.38 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్ అయితే మనకు సూపర్ AMOLED తో అయితే ఈ డిస్ప్లే అయితే రానుంది. అండ్ ఇందులో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇది కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవ్వచ్చు కొందరికి, ఇది బాగానే ఉంటుంది పర్లేదు ప్రాసెసర్ అయితే. ఇది మనం ఎందుకు డిసప్పాయింట్ అనేసి అనుకుంటే ఈ బడ్జెట్ కి మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా ఈ విధంగా అయితే చెప్తున్నాను, అంతే ఇంకేం లేదు. సో ఈ మొబైల్ ప్రాసెసర్ అంతా ఓకే బాగానే ఉంటుంది, మీరైతే మీ టెన్షన్ అయితే పడాల్సిన అవసరం ఏం లేదు. సో వివో S1 Pro కొనాలి అనుకుంటే కొనొచ్చు, మన ఇండియాలోకి అయితే వస్తుంది, తొందరలోనే వచ్చేస్తుంది కూడా ఇది. అండ్ ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు 8GB RAM 128 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అయితే మన ఇండియాలోకి అయితే తేనుంది. అండ్ 6GB RAM తో కూడా వేరియంట్ అయితే వదులుతామనేసి ఉందని చెప్పారు, కానీ వీళ్ళు దాని గురించి ప్రైస్ అయితే ఏమి ఇంకా రివీల్ అయితే చేయలేదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. సో 8GB RAM 128GB ఇంటర్నల్ మెమరీ వేరియంట్ అయితే ఇప్పుడు మనకు ఈ మొబైల్ అయితే మనకు తెస్తున్నారు. సో ఈ వివో S1 Pro మొబైల్ అయితే మనకు బ్యాక్ సైడ్ రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే క్వాడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే రానుంది. ఇది వచ్చేసి మనకు ప్రీమియం లుక్ తో అయితే ఉంటుంది అనమాట. అంటే మనకు క్వాడ్ కెమెరా వచ్చేసి మనకు డైమండ్ షేప్ అయితే ఉంటుంది కదా, సో ఆ విధంగా అయితే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇమేజ్ లో అయితే. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట రేర్ సైడ్ కెమెరా మనకు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ వాటర్ డ్రాప్లెట్ నాట్స్ తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకు బ్యాటరీ చూసుకుంటే 4500 mAh అయితే బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ గా ఆఫ్లైన్ స్టోర్స్ లో అయితే వీళ్ళైతే హైలైట్ అయితే చేస్తున్నారు. అంటే ఇది మెయిన్ గా ఆఫ్లైన్ స్టోర్స్ లో ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి అక్కడ మెయిన్ గా ఉంటుంది. అండ్ ఇది ఆన్లైన్ లో కూడా తెస్తారు తేకుండా పవర్ ఇల్లు. ప్రైస్ విషయం చూసుకుంటే 19,990 రూపీస్ అయితే పెడతారు వీళ్ళు. సో అంటే ఇక్కడ మినిమం అనమాట. సో ఇంత నుంచి మనకు 22,000 లోపలే ఉంటుంది, ఇది అంతకు మించి ఎక్కువ పోదు. మాక్సిమం ఇదే అనుకోండి, ఫిక్స్ అయిపోండి 19,990 ఉండొచ్చు మాక్సిమం, అంటే 20,000 అనమాట. వచ్చేసి మనకు టైప్ సి సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇందులో ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వివో S1 Pro గురించి ఈ యొక్క డీటెయిల్స్ అని స్పెసిఫికేషన్, ప్రైస్ డీటెయిల్స్ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే ఇది జనవరి 5th to జనవరి మంత్ లోనే మొత్తం మనకి ఇదైతే మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది మన ఇండియాలో అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ స్పెసిఫికేషన్స్ అండ్ వివో S1 Pro మొబైల్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే అండ్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎందుకంటే మీ అప్రిషియేషన్ మాకు కొద్దిగా మోటివేషన్ అయితే ఇస్తుంది, మరిన్ని వీడియోస్ అయితే చేయగలం. సో వీడియోని ఇంతవరకు లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో అంతవరకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. అంతవరకు బాయ్, జై హింద్.